చంద్ర గారు. ఆ, నమస్తే అండి లలిత్ కుమార్ గారు. నమస్కారం, చెప్పండి. అదే మనం డిబేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా కొద్ది రోజుల నుంచి. నేను కౌంటర్ వీడియో పెట్టాను, మీకు షార్ట్ వీడియో పెట్టాను, చూడండి ఒకసారి. మీరు చెప్పిన టాపిక్ నేను ఓకే అని చెప్పాను. చూసానండి. అయితే మనం అంటే ప్రకృతి ఆరాధన గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అవును, ఈ ప్రకృతి ఆరాధన పాపమును హిందూ గ్రంథాల ప్రకారం కూడా పాపమే అని చెప్పేసి మీరు అన్నారు కదా. అనేది నిరూపిస్తానని నేను అంటున్నాను. లేదు అని అంటే కనుక మనకి ఒక కొన్ని మీరు 11 టాపిక్స్ 15 టాపిక్స్ ఎన్నో చెప్పారు కదండి. అవునండి. అందులో నేను ఒక మంచి అంశం ఒకటి ఉంది. అసలు దేవుడు అంటే ఎవరు? వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్? దేవుడు అంటే ఏమిటి అనేది దేవుడు అంటే ఏమిటి, క్వాలిటీస్ ఆఫ్ గాడ్ కానీ లేకపోతే ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి కానీ, దీని మీద ఏదైనా ఒక అంశం మనం మాట్లాడుకుందామని నేను కూడా ఒక వీడియో చేశాను. ఈ రెండింటి మీద నేను మాట్లాడాను. ఓకే, మీ ఇష్టం అండి. అంటే క్వాలిటీస్ ఆఫ్ గాడ్ మీద మనం ఏమన్నా చేద్దామని అంటే చేద్దాం, చేయొచ్చండి. అది నా అంశం మీ ఇష్టం. ఇప్పుడు నాకు 2 అంశాలు ఓకే, కాకపోతే ఒకటి ఇంకోసారి కావాలంటే చేద్దాం కొంత గ్యాప్ తోటి. సరే అండి. అయితే దేని మీద చేద్దాం అనేది మీరే ఫైనల్ చేయండి. దేవుడు అంటే ఏమిటి అనే దాని మీద మనం చేద్దామండి. ఓకే, బైబిల్ హిందూ గ్రంథాల వెలుగుల్లో దేవుడు అంటే ఏమిటి? హిందూ గ్రంథాలని కాదండి, అదే బైబిల్ ప్లస్ హిందూ గ్రంథాలు. అదే మీ గ్రంథాల ప్రకారం మీరు దేవుడు అంటే ఏంటో చెప్పండి. ఆ క్వాలిటీస్ సరిపోతాయా, ఇంకేమైనా క్వాలిటీస్ కావాలా అనేది నేను చెప్తాను, ఎందుకు కావాలి అనేది. అలాగే హిందూ గ్రంథాల ఆధారంగా నేను దేవుడు అంటే ఈ క్వాలిటీస్ ఈ లక్షణాలు అని చెప్తాను. ఇవి సరిపోతాయా, వీటితో పాటు ఇంకేమైనా అడిషనల్ క్వాలిటీస్ కావాలా, అవి ఉంటే మీరు చెప్పండి. సో దేవుడు ఏ లక్షణాలు వచ్చింది అనుకోండి, ఏ లక్షణాలు డిస్కషన్స్ ఉండవు. ఏ లక్షణాలు దేవుడికి ఉండకూడదో కూడా చెప్పాల్సిన టైం వస్తే, అందులో మాట్లాడాల్సిన టైం వస్తే నేను మాట్లాడతానండి. ఏ లక్షణాలు ఉండకూడదు. సరే, ఒకవేళ ఉండకూడని లక్షణాలు అంటూ కూడా మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఉంటే దాని గురించి కూడా మాట్లాడదాం, నో ఇష్యూస్. దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటన్నప్పుడు దేవునికి ఉండకూడని లక్షణాలు ఏంటో కూడా మనం చూపించాలి కదండి. సో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. కొన్ని అంశాలు మనం ఈ అంశం మీద మనం మాట్లాడుకుందాం అండి. తప్పకుండా. డేట్ మీరు ఎప్పుడు ఫ్రీ సార్? మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? నాకు ఈ మంత్ 28, 29, 30 ఈ డేట్స్ కాకుండా మీరు ఏ డేట్ అయినా మీరే ఫిక్స్ చేయండి. ఈ మంత్ కుదరదంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో అయినా సరే. 28, 29, 30 అండి. ఈ 3 డేట్స్ లో నాకు కొంచెం వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సరే అండి. అయితే 25th ఓకేనండి మీకు? ఈ మంత్ 25th? ఈ మంత్ 25th అండి. నాకు ఓకే అండి. ఒకవేళ ఇన్ కేస్ అది గనక మిస్ అయితే వచ్చే మంత్ 8th పెట్టుకుందాం అండి. అదైనా ఓకేనండి మీకు? ఓకే అండి, నేను దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకే, 25th కానీ 8th కానండి. మాక్సిమం 25th కల్లా మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఎట్లా ఈ డిబేట్ ఎక్కడ పెట్టుకుందాం? మన ఆఫీస్ లో ఓకేనా, లేకపోతే మీరు ఏదైనా ప్లేస్ చెప్తారా, ఏదైనా వేరే ఛానల్లోనా? మీ ఇష్టం అండి, మీ ఇష్టం. మీ ఆఫీస్కి రమ్మన్నా నేను హ్యాపీగా వస్తాను. మనం మన ఆఫీస్ లో ప్లాన్ చేసేద్దాం. హిందూ జనశక్తి ఆఫీస్ అడ్రస్ పంపిస్తాను మీకు. మీరు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనం డిబేట్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే అండి, తప్పకుండా. ఓకేనా? సో టెంటేటివ్ డేట్స్ వచ్చేసి 25th ఆర్ 8th, అంతే కదా? 8th అండి. సెప్టెంబర్ 8th. అవునండి, సెప్టెంబర్ 8th. ఓకే, సో ఈ డిబేట్ కి అంటే మీరు ఎవరన్నా మోడరేటర్ ఉంటే సరిపోతుందా, జడ్జ్ కావాలంటున్నారా? మీ ఇష్టం అండి. ఎవరైనా ఉన్నా నాకు పర్వాలేదు, ఎవరు లేకపోయినా నాకు పర్లేదు. జస్ట్ వాళ్ళ టైం చూడడానికి, టైమింగ్ బ్యాలెన్స్ చేయడానికి ఒకళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. అవునండి, మీరు పెట్టండి. నేను తక్కువ టైం తీసుకున్నాను లేకపోతే ఇట్లా అనుకోకుండా తర్వాత. అవునండి, మీరు పెట్టండి సార్. మీరు ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే మీ ఆఫీస్ లో వారిని ఏర్పాటు చేయండి, నో ప్రాబ్లం. టైం బ్యాలెన్సింగ్ కోసం నేను ఒక మోడరేటర్ రిక్వెస్ట్ చేస్తాను. షూర్ అండి, ఎవరైనా పర్వాలేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళ టైం గురించి మాత్రమే చెప్పాలి తప్ప మధ్యలో ఇన్వాల్వ్ అయితే అక్కడ టాపిక్ మిస్ అవుతుందండి మరలా. అదే ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు అంతా కూడా పబ్లిక్ కి మనం టెలికాస్ట్ చేసేస్తాము. ఒకవేళ ఆ మోడరేటర్ తన పరిధి దాటి ఎక్కడైనా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తే, నా సైడ్ ఫేవరబుల్ గా ఉన్నాడు అనిపిస్తే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు పబ్లిక్ లో. ఒకవేళ మీకు ఫేవరబుల్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే నేను అబ్జెక్షన్ రైజ్ చేస్తాను. తన పరిధితో తనకి గుర్తు చేస్తా ఉందాము. ఓకే, తప్పకుండా. సో అది పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం కొన్ని కండిషన్స్ అనుకోవాలి కదా. మాకు రెగ్యులర్ ఇంతకు ముందు చేసిన డిబేట్స్ లో పెట్టుకున్న కండిషన్స్ లో ఒకరికొకరు పరుషంగా మాట్లాడుకోకూడదు. ఏదన్నా చిన్న చిన్న వ్యంగ్యం ఉంటే ఓకే, కామన్. ఎందుకంటే
ప్రేక్షకులు చూస్తూ ఉంటారు కాబట్టి, అటు మా హిందూ బంధువులు చూస్తుంటారు, లేకపోతే మీ క్రైస్తవ సమాజానికి సంబంధించిన వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి, ఏదో కాస్త ఫన్ కోసం 1-2 డైలాగ్స్ ఓకే, కానీ ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళిపోకూడదు. అది ఒకటి బేసిక్. రెండోది, అవుట్ ఆఫ్ స్క్రిప్చర్స్ వెళ్ళకూడదండి. ఇప్పుడు నేను బైబిల్ దాటి మాట్లాడకూడదు మీ గురించి మాట్లాడితే, మీరు హిందువుల్లో ప్రామాణిక గ్రంథాలను దాటి మాట్లాడకూడదు. ఇప్పుడు బస్ స్టాండ్ పుస్తకాలు చాలా ఉంటాయి, అట్లాంటివి పట్టుకొచ్చి మాట్లాడటం కాకుండా ప్రామాణిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇట్లాంటివే తప్ప ఎక్కడ నవల్స్, చందమా పుస్తకాలు ఇట్లాంటివి తీసుకొచ్చి మాట్లాడకూడదు. అంటే మీకు తెలియదు కాదు, కండిషన్స్ బేసిక్సే ఇవన్నీ. కాకపోతే ఒకసారి మనం ముందే మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. షూర్ అండి. నేను నవల్స్ అటువంటివి ఏవి నేను రైజ్ చేయను. ఓన్లీ పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, కూడా వర్తిస్తాయి. ఇప్పుడు బైబిల్ మీద మాట్లాడొచ్చు, బైబిల్ గురించి రాసిన వేరే కామెంటరీస్ లేకపోతే వేరే పుస్తకాలు తీసుకొచ్చి మాట్లాడను నేను కూడా, అంతే. ప్రామాణిక గ్రంథాల ఆధారంగానే ప్యూర్ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుందాం. సో డేట్స్ ఓకే కదా, మీరు ఈ 2 డేట్స్ లో నాకు ఎప్పటికల్లా ఫైనల్ చేస్తారు చెప్తే? నేను చెప్తానండి, కొంచెం నాకు టైం ఇస్తే రేపటికల్లా నేను 25th or 8th ఏదో ఒకటి చెప్తానండి. మాక్సిమం 25th అండి, మాక్సిమం 25th. అది తప్పితేనే 8th కి మనం వెళ్దాం, లేదంటే 25th క్లోజ్ చేసేద్దాం అండి టాపిక్. బెస్ట్ అండి, ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా. ఇంకోటి కావాలంటే నెక్స్ట్ మంత్ మీరు అటు ప్రకృతి ఆరాధన టాపిక్ చెప్పారు కదా, దాన్ని కావాలంటే ఇంకో సెషన్ చేయొచ్చు మనం. అట్లాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కాల్ ని పబ్లిక్ చేయొచ్చా? నేను పబ్లిక్ చేయొచ్చండి. నేను కూడా దీన్ని పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. షూర్ గా ఇది పబ్లిక్ చేద్దాం. అండ్ 25th ని మనము ఒకసారి కలుద్దామండి డిబేట్ కోసం. ఈ లోపల కొంచెం మోడరేటర్ ఎవరో ఏంటి నాకు చెప్పండి. మోడరేటర్ ఎవరున్నా పెద్ద ఏముందులేండి, టైం బ్యాలెన్సింగే కాబట్టి మనం ఎవరో ఒకటి చూద్దాం. అవునండి, అవును. అంటే ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా కండిషన్స్ ఏమైనా ఉన్నాయండి? నా సైడ్ నుంచి ఏ కండిషన్స్ లేవండి. మనం అదే ప్యూర్ సబ్జెక్ట్ అనుకున్నాం కాబట్టి సబ్జెక్ట్ గురించే మాట్లాడుకుందాం. వేరే అదర్ టాపిక్స్ కానీ బయట టాపిక్స్ కానీ ఏం లేకుండా మనం ఓన్లీ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం, అంతే అండి. ఇది ఎట్లా లైవ్ పెడదామా లేకపోతే రికార్డ్ చేసి టెలికాస్ట్ చేద్దామా? మీ ఇష్టం అండి. లైవ్ అంటే లైవ్, రికార్డ్ అంటే రికార్డ్, మీ ఇష్టం. నాకేం అభ్యంతరం లేదు. ఓకే. అంటే లైవ్ అయితే మరి మీ ఒక్క ఛానల్లోనే వెళ్తుంది, అలా కాకుండా రికార్డింగ్ అయితే మీరు నేను కూడా పెట్టుకోవచ్చు కదండి. అండ్ మోరోవర్ నా కండిషన్ ఏంటి అని అంటే, ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే మా వాళ్ళు రికార్డ్ చేసుకోకపోయినా నేను మరలా దాని గురించి బయటకు వచ్చి మాట్లాడాల్సి ఉంటుందండి. ఎందుకంటే కట్ చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు కదా. మీకు అనుకూలంగా ఉన్నవి ఉంచుకుని తర్వాత తీసేయడం. ఒకటేంటంటే నేను చెప్తాను, లైవ్ అయితే కనుక అసలు మీరు చెప్పే ఇష్యూ తలెత్తే అవకాశం లేదు. అవునండి. ఒకవేళ రికార్డెడ్ అయితే కనుక మీరు డిబేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీకు ఇచ్చే పని ఏంటంటే, మీరు ఒక హార్డ్ డిస్క్ తెచ్చుకుంటే మీకు రా ఫుటేజ్ ఇచ్చేస్తాం. ఓకే రైట్. మేము ఎడిట్ చేసిన వర్షన్ మీకు ఇవ్వం, మీకు రా ఫుటేజ్ ఇచ్చేస్తాము. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మేము రిలీజ్ చేసిన తర్వాత ఒక 1 hour అట్లా రిలీజ్ చేయండి మీరు. నో ఇష్యూ. నాకు 1 hour కాదు, నాకు 1 day 2 days పైనే పడుతుంది. ఓకే, అదొకటే కండిషన్ అంతే. నాకు అది 1 or 2 days పడుతుంది, నో ఇష్యూ. సో ఏది కట్ అవ్వకూడదు అనేది నా ఇంటెన్షన్, అంతే. ఏది కట్ అవ్వకూడదు, అది నాదే పొరపాటైనా మీదే పొరపాటైనా అదే రా ఫీడ్ ఇచ్చేస్తామండి. ఓకే, రా ఫీడ్ ఇచ్చేస్తే ఇబ్బంది ఏం లేదు అట్లా. ఓకే సార్, రైట్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. డేట్ రేపు కన్ఫర్మ్ చేయండి. రేపు కన్ఫర్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.